హే గాయ్స్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నాను. ఇంట్లో ఓట్స్ ఉండే. సో, ఓట్స్‌ని చూడంగానే నాకెందుకో ఓట్స్ ఉప్మా తిందామని అనిపించిందనమాట. నార్మల్ ఉప్మానే నా ఫేవరెట్ కాదసలు. బట్ ఇంకా ఓట్స్‌ని చూడంగానే నాకెందుకో తినాలనిపించింది. ఇంక తినాలనిపించింది కదా అని చెప్పి ఉన్న వాటితోనే ఇక చేసేద్దాం రెసిపీ అని చెప్పి స్టార్ట్ చేసిన. సో, ఇక్కడ నేను ఓట్స్‌ని రోస్ట్ చేసుకున్నా. ఎక్కువ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓట్స్ లైట్‌గా మనకి కలర్ చేంజ్ అయితే సరిపోతదనమాట. సో, క్యారెట్‌ని, ఆనియన్స్‌ని, టొమాటోస్‌ని చాప్ చేసి పక్కన పెట్టుకున్నా. సో, పాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఏసి ఆ పాన్‌ని హీట్ అయ్యేంత వరకు పెట్టినా. సో, వన్స్ ఆ పాన్ అంతా హీట్ అయిన తర్వాత మనం ఈ పోపు సీడ్స్‌ని, ఆనియన్స్‌ని, టొమాటోస్‌ని అండ్ క్యారెట్‌ని అండ్ ఇదే స్టేజ్‌లో నేను కరివేపాకు గూడా ఏసిన. మీకొద్దంటే మీరు లాస్ట్‌లో గూడా వేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడే ఏసేసిన. ఇన్ కేస్ మీ దగ్గర బీన్స్ అండ్ బఠానీ ఉన్నా గూడా వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటది. నా దగ్గర అప్పుడు అవైలబుల్‌గా లేకుండే. అదేందో నేనేదైనా రెసిపీ స్టార్ట్ చేద్దాము అనే టైంలోనే మనకి అవైలబుల్‌గా ఉండే వెజిటబుల్స్ నాకైతే. బట్ స్టిల్ నో ప్రాబ్లమ్. ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసేసి ఆహ్, అడ్జస్ట్ చేసి రెసిపీ స్టార్ట్ చేసిన. సో, మంచిగా దాన్ని మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఎందుకంటే వాటర్ ఏస్తాం గదా! వాటర్‌లోనే వెజిటబుల్స్ అన్నీ కుక్ అవుతాయి. సో, అందుకే ఇక్కడ వాటర్ ఏసేసిన. ఏదైతే 1 కప్ ఆఫ్ ఓట్స్ తీసుకున్నానో ఆ కప్‌తోనే 2 కప్స్ ఆఫ్ వాటర్ ఏసిన. మీరు 2 కప్స్ తీసుకుంటే 4 కప్స్ ఆఫ్ వాటర్ ఎయండి. నేను 2 కప్స్ 1 కప్ తీసుకున్నా కాబట్టి 2 కప్స్ నాకు సరిపోతది. అండ్ ఇదే స్టేజ్‌లో మీరంతా కలిపేసుకొని ఒకసారి ఉప్పు టేస్ట్ చూడండి. ఉప్పు సరిపోయిందా లేదా అని. నాకైతే సరిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసుకోండి. నాకు సరిపోయింది కాబట్టి ఆహ్, నేనింక దాన్ని మంచిగా బాయిలింగ్‌కి పెట్టేసిన. సో, మంచిగా అది బాయిల్ అవ్వాలి. వెజిటబుల్స్ అన్నీ బాయిల్ అవ్వాలి. ఆ వాటర్ అంతా బాయిల్ అవ్వాలి. ఆ బాయిల్ అయ్యే స్టేజ్‌లోనే మనం ఈ ఓట్స్‌ని మనమైతే రోస్ట్ చేసి పెట్టుకున్నాం గదా! ఆ ఓట్స్‌ని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలనమాట. నాకైతే ఈ రెసిపీ ఎందుకిష్టమంటే ఓట్స్‌లో నేనైతే నాకు నచ్చిన వెజిటబుల్స్ ఏసేస్తా. ఎందుకంటే ఎలాగో నేను నార్మల్‌గా వెజిటబుల్స్‌ని తినను. సో, ఎలాగైనా తింటానని చెప్పి నేనైతే మాక్సిమం ఉన్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేస్తా. సో, ఇట్లా మంచిగా ఓట్స్‌ని ఏసుకున్న తర్వాత ఇలా అంతా దగ్గరికి పడాలనమాట. కలుపుకున్న తర్వాత ఇలా అంతా దగ్గరకొచ్చేయాలనమాట. సో, ఈ స్టేజ్ సరిపోతది. సో, ఆఫ్ చేసేసుకొని నేను సర్వ్ చేసుకున్నా. రెస్టారెంట్ స్టైల్‌లో మనకి ఇలా సర్వ్ చేస్తారు కదా! అట్లా ట్రై చేసినా. పర్లేదు బానే వచ్చింది విడిపోకుండా. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.